చూసారా అది చీమ అదిగో కనబడుతుంది కదా, చూడండి చూపిస్తాను. అదిగో చీమ అది, అదేంటి కొత్తిమీర ఆకు అనమాట. కొత్తిమీర ఆకు చూడండి ఎలా లాక్కెళ్తుంది అది. అసలు చీమలకే మనకి కనపడనంత బ్రెయిన్, కనపడనంత తెలివితేటలు ఉంటాయండి. చీమ ఉండడానికి ఎంత చిన్నగా ఉన్నా కానీ అది చూసారా దాని బరువును ఎలా మోసుకెళ్తుందో. అది చీమ కుట్టింది కదా అని మనము ఒక్క దెబ్బ కొట్టి చంపేస్తామన్నమాట చీమని. కానీ ఆ చీమ బలం చూడండి. చూసారా ఆ ఆకు చీమకు బరువుగా ఉంటుందో తేలిగ్గా ఉంటుందో నాకైతే తెలియదు ఫ్రెండ్. కానీ చీమ మాత్రం భలే అలా లాక్కెళ్తుంటే నాకైతే చూడ విచిత్రంగా ఉందన్నమాట. చూసారా ఇంకా గోడ సగమే ఉంది, అయిపోయింది గోడ ఇంకా. అదిగో చూసారా ఎలా లాక్కెళ్తుంది. చూడండి ఇక్కడ కింద పెడతాను, పైకి ఎలా ఇచ్చేది. చూద్దాం. అదిగోండి గోడ అయితే ఇంకా అంత లెక్కలో ఉంది. అదిగో చీమ అదిగో గోడ అంత లెక్కలో ఉంది. చూద్దాం పైకి వెళ్ళదో చూద్దాం. హాయ్ అండి, ఇదిగోండి నేనైతే ఈరోజు కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు వేసి చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయి చూసారా. అంటే నేను టమాటాలు ఏమీ వేయలేదు, వేరుశనగ గుళ్ళు ఓన్లీ కొత్తిమీర ఒకటి వేసాను అన్నమాట. హాయ్ అండి, ఇదిగోండి నేనైతే పొద్దున్నైతే కొత్తిమీర పచ్చడి అయితే చేసేసానండి. అయితే ఇదిగోండి ఆయన అయితే కొండ నుంచి వస్తూ నాటుకోడి మాంసం అయితే తీసుకొచ్చాడండి. చూసారా నాటుకోడి కోడికొండ మాంసం అంటండి ఇది. మరి కొనుక్కొచ్చారో లేకపోతే ఎవరైనా పెట్టాలన్నదైతే నాకు తెలియదు. ఇంకా హడావుడికి అయితే వండేస్తున్నాను. ఇంకా ఆయన అయితే త్వరగా ఉండు ఆకలేస్తుందని అయితే అన్నారు. ఇంకా అందుకనేసి కూర అయితే త్వరగా వండేస్తున్నాను. గరం మసాలా కూడా అయితే వేస్తానండి. కొన్ని వాటర్ అయితే వేస్తున్నామండి, ఉడకాలి కదా, నాటుకోడు కదా. అదైతే వేసేస్తున్నాను చూడండి.